ఉడిపికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. రైట్ తీసుకుంటే ఉడిపి. వావ్, ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది కదా. నైట్ టైంలో కార్లో ఉన్నా కాబట్టి ఆపలేను. బైక్ ఉండింటే ఆపి ఇది చూపించేవాడిని. ఫస్ట్ టైం అయితే ఉడిపికి వచ్చాను నేను. ఎంట్రన్సే చాలా సూపర్గా ఉంది. ఇంకా ఈ వీడియోలో మొత్తం నైట్ టైం ఎలా ఉంది ఉడిపి అనేది చూపిస్తాను మీకు. ఓకే, నాకైతే అసలు ఐడియా లేదు. నేనైతే పోతానే ఉన్నా ముందరికి. తమ్ముడు అయితే చెప్తున్నాడు రైట్ లెఫ్ట్ స్ట్రైట్ ఎక్కడ వెళ్ళాలో. కర్ణాటక వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశా ఉడిపి గురించి. ఉడిపి అయితే చాలా ఫేమస్ ఫుడ్ కోసం. ఇండియా మొత్తం తెలుసు ఫుడ్ ఎంత బాగుంటుంది. ఎస్పెషలీ అది దోశ, ఇడ్లీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఉడిపి క్యూజిన్ అయితే చాలా ఫేమస్ ఉడిపిది. ఇది మెయిన్ హైవే అనుకుంటా ఉడిపిది. లోపల ఎంటర్ అయిన తర్వాత ఇంకా సిటీ లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ అయితే చెప్పారు. అంటే బోర్డు పైన రాసుండింది 3 కిలోమీటర్స్ ఉందని. సో ఇంకా 2 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఓకే, అయితే ఉడిపి అండి. నైట్లో లైటింగ్ చూడొచ్చు మీరంతే ఎలా ఉందని. ఓకే, ఇదైతే బాగా కట్టారనమాట. ఏం చెప్తారు దీనికి, పిల్లర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం హిస్టారిక్ టైప్ అలా ఉంది ఆ పిల్లర్స్ చూస్తే. ఎంట్రన్స్ లో కూడా అయితే చూపించా మీకు, అది ఉడిపి అని రాసింది అక్కడ. లయన్ సర్కిల్, ఈ సర్కిల్ పేరు వచ్చేసి లయన్ సర్కిల్ అంట. చూడండి ఇంకోటి వచ్చింది, అదే సేమ్ ఫ్రేమ్. చాలా డెవలప్డ్ ఉంది ఈ సిటీ అయితే. సిటీయే అనొచ్చు, ఇంకా టౌన్ ఆర్ సిటీ ఎనీథింగ్ యూటర్న్. మెయిన్ బజార్ అయితే రైట్ పోవాలంట. మెయిన్ సిటీలోకి. వావ్, ఫ్రూట్ స్టాల్స్ చూడండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ స్టాల్స్. దొన్నె బిర్యానీ కర్ణాటకలో, బెంగళూరులో ఫేమస్ దొన్నె బిర్యానీ. చాలా కంజెస్టెడ్గా ఉంది రోడ్. ఎక్కడంటే అక్కడ ఆపేస్తున్నాడు. స్ట్రైటా? ఓకే, లెఫ్ట్. టౌన్ అనొచ్చు మీరు, చాలా చిన్నగా ఉందంటున్నాడు. మ్యాప్లో చూశాడు అనుకుంటా ఆ తమ్ముడు. సో రోడ్స్ కూడా, ఆ మెయిన్ రోడ్ అయితే చాలా బాగుండింది. ఇంకా గల్లీల్లో అయితే వచ్చామన్నమాట. అందేలే, ఇది మెయిన్ సర్కిల్ అనుకుంటా. జోయా లుకాస్ ఉంది ఇక్కడ. జోయా లుకాస్. సో ఈ సర్కిల్ పేరు నో ఐడియా. అక్కడ జోయా లుకాస్, ఇక్కడ జోసు లుకాస్. మలబార్ అయితే కనిపించలే. ఓకే, బ్లూ స్టోన్ కూడా ఉంది. గ్రాండ్ విటారా, ఇంకా ఫ్రాంక్స్, సుజుకి ఫ్రాంక్స్ ఉంది కదా, అలాంటి కార్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ పక్క. ఈ ఏరియాకి మ్యాచ్ కూడా అవుతా ఉంది ఇలాంటి కార్స్ అయితే. ఇక్కడ ఇంకో సర్కిల్ అయితే వచ్చింది. లెఫ్ట్ ఎక్కడ వెళ్తాము?
స్ట్రైట్ వెళ్ళేసి యూటర్న్ చేసుకొని వద్దాం, ఎక్కడ వెళ్తామో చూద్దాం. మణిపాల్ అంట, మణిపాల్. స్ట్రైట్గా వెళ్తే మణిపాల్కి అయితే వెళ్తాము. నాకైతే గుర్తు రావడంలే, ఇంకా చాలా హిస్టరీ అయితే ఉంది ఉడిపి గురించి. మోస్ట్లీ ఫేమస్ అయితే ఉడిపి ఫుడ్డే అండి. మదనపల్లిలో కూడా అయితే ఉంది ఒక ఉడిపి రెస్టారెంట్. ఓకే, ఇది అయితే మెయిన్ బజార్ అనుకుంటా. సో ఇదైతే మెయిన్ ఏరియా అనుకుంటా, నాకైతే అనిపిస్తుంది. చాలా షాప్స్ అయితే ఉన్నాయి, షాపింగ్ ఏరియా, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పానీపూరి షాప్ కూడా ఉంది పక్కన. పానీపూరి షాప్ ఉందంటే ఇంకా ఇదైతే షాపింగ్ ఏరియా అనమాట. సో ఇదైతే షాపింగ్ ఏరియానే అండి. మదనపల్లిలో ఉంది కదా ఆర్ఆర్ స్ట్రీట్, అలాగే ఓకే అంజుమన్ రోడ్ అంట ఈ వీధి పేరు అయితే. ఇదైతే ప్రైవేట్ బస్ స్టాప్, ఉడిపి ప్రైవేట్ బస్ స్టాప్. ఇంకా ఏమున్నాయి ఇంకా చూపించడానికి, మొత్తం బండ్లోనే అయితే మీకు చూపించేస్తున్నాం మొత్తం ఉడిపి అయితే. ఇదైతే ప్రైవేట్ బస్ స్టాప్, అన్ని చోట్ల అయితే ప్రైవేట్ బస్ స్టాప్స్ ఉంటాయి. సో ఇంకా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాం, యూటర్న్ చేసుకుని. ఓకే, మొత్తం మార్కెట్ ఏరియా. ఐ థింక్ మదనపల్లి కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది నేనైతే అనుకుంటున్నా. చాలా బిజీ ఉంది ఏరియా అయితే. స్వీట్ షాప్. ఓకే, ఇదే సర్కిల్ దగ్గరకు అయితే వచ్చామా? ఏమో కన్ఫ్యూజ్ అయ్యా నేను. తిప్పుకొని అక్కడే వచ్చా అనుకున్నా, కానీ డిఫరెంట్ సర్కిల్ ఇది. ఎక్కడ రోడ్ పోతా ఉంది పక్క నేను తిప్పేస్తున్నా బండి అయితే, నాకు తెలియడం లే నేను ఎక్కడ తిప్పుతున్నా అని. మీకోసం చూపించడానికి అయితే తిరుగుతున్నా. మొత్తం ఏమంటారు నైట్ వ్యూ ఆఫ్ ఉడిపి. ఇది అల్వైన్ బేకరీ, ఐ థింక్ సో. దిస్ ఈస్ ద ఫేమస్ బేకరీ. చాలా పెద్దగా ఉంది బోర్డ్ కాబట్టి ఫేమస్గా ఉంటుంది. ఇరుక్కని అయితే అక్కడికే వచ్చా, ఈ మస్జిద్ దగ్గరికి. సిటీ సెంటర్ అని రాసింది కదా, అయితే ఇది సిటీ సెంటర్ అన్నమాట. సో ఉడిపి అయితే సిటీ అండి, నాట్ టౌన్. సో ఉడిపిలో అయితే వాక్ చేస్తున్నాము, బండి అయితే పార్క్ చేసేసినాం. పార్క్ చేసి వాక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే షవర్మా దొరుకుతూ ఉంది, స్వీట్ షాప్ ఆఫ్ ఉడిపి. అయితే తీసుకున్నాము అక్కడ పరివార్లో అంట. సో కాంప్లిమెంట్గా అయితే ఇది ఇచ్చారు. చాలా దూరం నుంచి వచ్చాయని చెప్పాను నేను. సో కాంప్లిమెంట్గా అయితే ఏదో ఇచ్చాడు. కార్లో వెళ్ళేసి చూద్దాం ఏమి ఇచ్చాడో అనేసి. సో తమ్ముడు అయితే ఓపెన్ చేశాడనమాట. కాంప్లిమెంట్గా బిస్కెట్స్ అయితే ఇచ్చాడు. నో ప్రాబ్లం, ఇట్స్ ఫైన్. చాలా ఎక్కువనే ఇచ్చినాడు. టేస్ట్ అయితే చూద్దాం. సాఫ్ట్ ఉన్నాయి ఇవి అయితే. బిస్కెట్ అయితే బాగుంది. మా నేబర్స్ వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మా నేబర్స్ సౌదీలో మేము ఒకే నేబర్స్ అనమాట. పక్కన ఇంట్లో ఉండే వాళ్ళము. వాళ్ళ ఇంటి దగ్గర అయితే పోతున్నాం. వాళ్ళు ఉడిపిలోనే ఉండేది. సో ఆల్మోస్ట్ మీకైతే ఉడిపి చూపించేసినాయండి కార్లోనే తిరిగి. చాలా పెద్దగా ఏం లేదు కానీ బాగుంది. ఇంకా ఉడిపి టౌన్ అయితే క్లోజ్ అయ్యింది, చూడొచ్చు మీరు. షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. మేమైతే బయలుదేరుతున్నాం ఎక్కడి నుంచి వచ్చానో అక్కడి నుంచే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే
మేము పోయే ఊరు వచ్చేసి వేరే ఊరు అన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో అంతే అండి, ఉడిపి నైట్ వ్యూ అనుకోవచ్చు, నైట్ ఎక్స్ప్లోర్ అనుకోవచ్చు. మొత్తం అయితే నేను ట్రై చేసి మీకు చూపించాను అనమాట. సో ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము. బయటికి వెళ్ళి ఎంట్రన్స్ దగ్గర అయితే నేను చూపిస్తా ఎలా ఉందనేసి. వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు మీకు సరిగ్గా చూపిలేదు, అక్కడ ఆపేసి ఒకసారి చూపిస్తా. ఎంట్రన్స్లో సూపర్గా ఉంది ఆ లొకేషన్ అయితే. ఎంట్రీలో ఇదే అయితే ఉడిపి ఎంట్రన్స్ అండి. చాలా అంటే చాలా నాకు ఈ లొకేషన్ అయితే నచ్చిందని అనమాట. చాలా సూపర్గా ఉంది. ఇంకా అయితే నేను బయలుదేరుతున్నా. ఈ రూట్ అయితే గోవాకి, భట్కల్కి, ఇంకా ఈ రూట్ నేను తీసుకోవాలి. వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. ఉడిపి నాకైతే చాలా నచ్చింది. సో ఈ వ్లాగ్కి, ఈ వీడియోకి ఇక్కడే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. కామెంట్లో కామెంట్ చేయొచ్చు మీకు నచ్చితే ఈ నైట్ వ్యూ లొకేషన్ ఆఫ్ ఉడిపి.